హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రసాద్ స్టూడియోస్లో June 10th ఈవినింగ్ 6 o'clockకి సాంగ్ రిలీజ్ అవుతుంది అని. అయితే నిఖిల్ అయితే ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ అంతా క్యారియర్ మీదే పెట్టాడు. అమ్ముల్ అనే ఫోక్ సాంగ్ అయితే టీజర్ వచ్చింది, లిరికల్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. కోరియోగ్రఫీ అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. SSV మ్యూజిక్ స్టూడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్లో నిఖిల్తో పాటు సోనియా సురేష్ నటించింది. తను కొన్ని సీరియల్స్లో కూడా నటించింది అనమాట. అయితే నిఖిల్ డాన్స్ అయితే చాలా క్రేజీగా ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రము నిఖిల్తో కావ్య అన్న యష్మి అన్న ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. నిఖిల్ అయితే ప్రస్తుతం టీవీ షోస్తోని ఇంకా స్టార్ మా పరివారంతో చాలా బిజీగా ఉన్నాడు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో నిఖిల్ వచ్చినాక టీఆర్పీ రేటింగ్స్ అయితే చాలా బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఇంకో 3 episodes అయితే అయిపోయినాక క్రాక్ బాయ్స్ కేబీకేజీ షో కంప్లీట్ అయిపోతుంది. నిఖిల్ వేరే లెవెల్ ఆఫీస్ అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నాడు. ఆల్రెడీ అందులో అఖిల్, కాజల్, శుభశ్రీ అండ్ నిఖిల్ ఉన్నారు. అయితే అఖిల్కి ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటుంది, కాజల్ ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు 11th episodeలో మనం చూడొచ్చు, ప్రేరణ ఎంటర్ అవుతుంది ఆఫీస్లో. నిఖిల్ ప్రేరణ అయితే లవర్స్ అని మనకు తెలియవస్తుంది ఆ 11th episode చూసినాక. అయితే స్టార్ మాలో ఒక కొత్త సీరియల్ రాబోతుంది నిఖిల్. ఒక తేజస్విని కూడా తను ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది, మానస్తో నేను చాలా సీరియల్స్ చేశాను, తర్వాత నిఖిల్తో చేయాలని ఉంది. కానీ నిఖిల్ ఇంకా తేజస్విని బాండింగ్ అయితే బ్రదర్ సిస్టర్ బాండింగ్. అయితే ఆ సీరియల్లో యష్మి అన్న కావ్య ఉంటే బాగుండని అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 3 weeks అయినాక కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో కంప్లీట్ అయినాక కుక్ విత్ జాతి రత్నాలు వస్తాయన్నమాట. అందులో అయితే చాలా ఆ షో మనకి ఆహాలో అది సుమా షోతోని కొంత దానికి దగ్గరగా ఉంటుందన్నమాట. అయితే దాంట్లో యష్మి అయితే సెలెక్ట్ అయిందని నేను వస్తుంది. కంటెస్టెంట్స్ లిస్ట్ చదువుతాను మీ కొరకు. యాంకర్ ప్రదీప్, సన్నీ, బిత్తిరి సత్తి, విష్ణుప్రియ, ఆర్జే హేమంత్, బాబా, రాధా, సంజయ్, ప్రభాకర్, వాసు, సుజాత, తనుజ, గోమతి, రితు చౌదరి, యష్మి, ఇంకా దీక్షా పంత్ అనమాట. వీళ్ళంతా ఉన్నారు. అయితే కొంత రూమర్స్ కూడా ఏం నడుస్తున్నాయంటే అమర్దీప్, తేజస్విని వస్తున్నారు. పేర్లాగా అమర్దీప్ ఆ షోలో ఉండే చాలా ఎంటర్టైనింగ్గా ఉండే, మంచిగా జావియల్గా ఉంటాడు, జోక్స్ వేస్తాడు, పంచెస్ వేస్తాడు అమర్జిత్. కాబట్టి అమర్దీప్తో పాటు తేజు కూడా ఈసారి వస్తుందని అయితే వినిపిస్తుంది. అయితే యష్మి ఉన్నదని తెలుసు. అయితే నిఖిల్ కూడా వస్తే చాలా బాగుంటుంది. షో చాలా టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి, షో కూడా చాలా హిట్ అవుతుంది. వాళ్ళిద్దరిది క్రేజీ పేరు. ఇప్పుడు కావ్య అయితే తను ఇండైరెక్ట్గా ఎన్నో హింట్స్ ఇచ్చింది. చిన్ని సీరియల్లో కావ్య కొరకు వచ్చాడు, కానీ ఆ సీరియల్లో కావ్య పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు. నిఖిల్ తన ప్రయత్నం చేశాడు కానీ కావ్య రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బెస్టీగా యష్మి వచ్చింది కేబీకేజీ షోలో. వాళ్ళిద్దరి పేరు అయితే చాలా బాగుండే, ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. యష్మి వచ్చినప్పుడు టీఆర్పీ రేటింగ్స్ కూడా చాలా పెరిగినాయి. అయితే కుక్ విత్ జాతి రత్నాల్లో యష్మి ఉన్నది ఆల్రెడీ. నిఖిల్ని తీసుకొస్తే మాత్రం 100% ఆ షో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కావ్య వస్తే ఇక బంపర్ హిట్టే. కానీ కావ్య తను చిన్ని సీరియల్ ప్లస్ ఈటీవీలో జీవన తరంగాలు 2 సీరియల్స్తో చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కావ్య ఏమీ స్టార్ మా షోస్కి ఏ టీవీ షోస్కి వస్తలేదు. తన సీరియల్స్లో చాలా బిజీగా ఉంది. అయితే నిఖిల్ది అయితే అమ్ములు ఫోక్ సాంగ్ June 10th ఈవినింగ్ 6 o'clock ప్రసాద్